అందరికీ మరణాత. మోసే సుఖపాస 40 దిన ధ్యాన దీపికలో నుండి ఈ దిన అంశముగా 26వ దినం అంశముగా మోషే యొక్క సన్నిధి పట్టు, మోషే యొక్క సన్నిధి పట్టు అన్న పాఠంలో నుండి ఈ దిన వర్తమానమును దైవాశ్రుతాలను మనం పొందుకుందాం. నిర్గమాకాండం 24వ అధ్యాయము 12 నుంచి 18 వరకు చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చటుండుము. నీవు వారికి బోధించినట్లు నిన్ను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చెదనగా మోషేయు అతని పరిచారకులైన యెహోషువ లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూసి మేము మీ వద్దకు వచ్చే వరకు ఇక్కడే ఉండండి. ఇదిగో అహరోనును ఊరును నీతో ఉన్నారు. ఎవరికైనాను యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘంలోనికి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కనులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండెను. ప్రార్థన చేసుకుందాం. మోషే యొక్క సన్నిధి పట్టు మనకును దయచేయమని ప్రభు సన్నిధానంలో అడిగిదాం. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కల్గోను. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగోను. చేయాలి చేయాలి దైవ సన్నిధి. సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి. మోకరించి నీవు దైవ శక్తి నందుకోవాలి. మోకరించి నీవు దైవ శక్తి నందుకోవాలి. చేయాలి చేయాలి సన్నిధి చేయాలి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మోషే గుడారం వేయించి అందులో నుండి మోషేతో మాట్లాడిన తండ్రి నీకు వందనములు. మోషే వంటి కుదురు మాకు కలిగించి మమ్మను నీ సహవాసంలో కూర్చుండబెట్టు కొనుటకు మాతో మాట్లాడమని, సన్నిధి పట్టు దయచేయమని వచ్చి వేసిన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో మోషే యొక్క సన్నిధి పట్టు అనుభవమును మాతో వివరించమని
యేసుకిచ్చిన వాక్శక్తిని, దాసుకిచ్చిన వాక్శక్తిని ఏడంతల ఆత్మతో వాక్యం అందించమని యేసునామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఇచ్చిందా దేవుని సన్నిధానంలో ఈరోజు చదవబడిన వాక్యంలో నుండి మోసే సీనాయి కొండ మీద 40 దినాలు సన్నిధిలో ఉన్నాడు. మోషే యొక్క సన్నిధి పట్టు కొరకు మనం తెలుసుకున్నాం. సన్నిధి అనగా దేవుడు మనతో మాట్లాడటము, దేవుడి చెప్పినవి రాసుకోవటము, సన్నిధి. మరి ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడటం. ఇక్కడ ఏ అనుభవంలోకి రావాలంటే దేవుడు మనతో మాట్లాడే అనుభవంలోనికి రావాలి. దేవదాసాయి గారు అంటారు, ఆయనను చూసినా అంత సరైపోతుంది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే పూర్వము ఇశ్రాయేలు గుడారం కట్టుకొని పరిశుద్ధ స్థలమును, యజ్ఞ వేదికను ఏర్పాటు చేసుకునేవారు. ఆ కాలంలో ఇప్పుడు మనము అతి పరిశుద్ధమైన స్థలములో ఉండాలి. మోసే కొండ మీదను అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు, ముఖాముఖిగా చూశాడు అని చెప్పింది రాసుకున్నారు. దేవదాసాయి గారు మోషే యొక్క సన్నిధి పొట్టు కోసం యేసుప్రభు వారిని అడిగారు. ఆయన ఎలా ఉన్నాడు 40 రోజులు? ఆ కొండ అంటేనే భయమేసిన ఇశ్రాయేలు ప్రజలకి. లక్షలాది కుటుంబాలు సీనాయి పర్వతం ఎదుట 6 లక్షల కుటుంబాలు నివాసం కొరకు వేసుకున్నారు. వారందరూ భయపడ్డారు. దేన్ని చూసి? కొండను చూసి. ఆ కొండ మీద ఏం జరుగుతుందంటే సీనాయి కొండ అనగా మనుషులకు సంబంధం లేదు, జంతువులకు సంబంధం లేదు, కేవలం మోషే మాత్రం సమీపించి భయంకరమైన దేవుడు, ఉరుములు, మెరుపులు, కొండ కంపించడం, అగ్ని, పొగ, అవి చూసి భయపడ్డారు. అంతేకాదు మోషేకి దేవుడు చెప్పిన మాట కూడా చెప్పారు, ఈ పర్వతం, ఈ సీనాయి కొండ పశువు వచ్చినా మనిషి తాకినా చనిపోతారు. మరి అటువంటి స్థలంలో మోషే ఎలా ఉన్నాడు? అప్పుడు ప్రభు చెప్పిన మాట, మోసే మనసులో ఉన్న మాట చెప్పాడు, నేను దేవుని ఏర్పాటులో ఉన్నాను. ఒకే ఒక మాట, నేను దేవుని ఏర్పాటులో ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఏర్పాటులో ఉన్నారు కనుకే అగ్ని లాంటి శ్రమలలో మెరుపు లాంటి మహిమతో వారు ఉన్నారు. వారికి వచ్చిన శ్రమలు మామూలు శ్రమలు కాదు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. మగపిల్లలు పుడితే చంపేమని ఆజ్ఞిస్తే వారు సంతానం వృద్ధి అయింది. మేము దేవుని ఏర్పాటులో ఉన్నాము. వారు ఎక్కువ పని అప్పచెప్తే మేము దేవుని ఏర్పాటులో ఉన్నాము. ఎందుకంటే ఇశ్రాయేలు మహాశ్రమలో ఉన్నారు, కానీ ఇశ్రాయేలుకు శ్రమలకు మధ్య దేవుడు ఉన్నాడు. ఈ భూలోకంలో, ఈ పాపభరితమైన లోకంలో పాపభారము, వ్యాధి భారము, శిక్ష భారము ఉన్న మనము యేసయ్య మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే చాలు, అవన్నీ కూడా ఒక్క క్షణంలో మాయమైపోతాయి. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్తారు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు.
మీరు ఫలించి అభివృద్ధి అవ్వాలి. గనుక మీరు నా స్నేహితులు, గనుక మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని చక్కటి మాటలను యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఈ 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తారు. 15వ వచనం చదువుకుందాం. దాసుడు తన యజమానుడు చేయనది ఎరుగుడు గనుక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మలను ఏర్పరచుకొని నియమించి తిని. ఇక్కడ స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. దేవదాసాయి గారు, అయ్యా ఆ సీనాయి కొండమంటేనే ఆ లక్షల కుటుంబాలు భయపడ్డాయి, ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే ఆయన మనసులో ఇది ఉంది, నేను దేవుని ఏర్పాటు చేసుకున్నవాడును. ఈరోజు మనల్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారంట? యోహాను సువార్త 15వ అధ్యాయం చదివితే స్వయంగా యేసు ప్రభు చెప్పిన వారి మాటే, యేసయ్య ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే మీరు ఫలించడానికి, మీరు నిలిచి ఉండడానికి, మీరు అభివృద్ధి చెందడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈరోజు మన మనస్సులో గనక అది ఉంటే, ఫరో లాంటి వారు ఎంతమంది ఉన్నా ఏమీ చేయలేరు. ఐగుప్తు దేశం లాంటి వ్యాధులు మరణాలు వచ్చినా నీ గుడారానికి ఏ తెగులు నీకు రాదు. వాళ్ళ ఏర్పాట్లో ఉన్నవారు వారి గృహాల్ని రక్తముతో ప్రోక్షించుకున్నారు. ఈరోజు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా దేవదాసాయి గారు మోషే అనుభవాన్ని ఇచ్చారు, మోషే రథాన్ని ఇచ్చారు. మోషే రథంలో ప్రతి ఒక్కరూ ఉపవాసంలో ఉండి పట్టుదలతో ఉండాలి, సన్నిధిలో పట్టుదలతో కూర్చోవాలి. అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యం, దీనికి మించిన భాగ్యం లేదు అని కుదురుగా కూర్చునే శక్తి ఉండాలి. సన్నిధి అనుభవం గల వారికంటే కుదురుండదు. సన్నిధి అంటే దేవునితో సహవాసం చేసే వ్యక్తులకంట అంత అంతస్తుంటుంది, కానీ వారు కుదురుగా ఉండలేదు. వాళ్ళు కనుక కుదురుగా ఉన్నారా వారి జీవితాలు మారిపోతాయి. ఈరోజు రాకడ కాలంలో స్త్రీలైన వారు చాలా పవర్ఫుల్గా ఉంటారు, సన్నిధి చేస్తారు, కుదురుగా కూర్చుంటారు, సన్నిధిలో ఉంటారు. ఈరోజు స్వయంగా యేసు ప్రభువును అడిగి తెలుసుకున్న విషయాలు ఈరోజు దేవదాసాయి గారు చెప్తా ఉన్నారు. మోషే యొక్క అనుభవాలు మీకు ఇస్తున్నాను, మీరు కుదురుగా ఉన్నారు. దేవదాసాయి గారి కంటే శరీరం సహకరించేది కాదు. ఎందుకంటే బైబిల్ మిషన్లోకి వచ్చేటప్పటికే 90 సంవత్సరాల వయసు. సన్నిధిలోనంట నడుముకు పంచ బిగించుకుని కట్టుకునేవారంట, శరీరం సహకరించక. నిద్ర వస్తుందేమో అని ఉరిపెట్టుకునేవారట. ఎందుకంటే సన్నిధికి టైం పంచువాలిటీ చాలా అవసరమైంది. సన్నిధి చేసేవాళ్ళు 6 100 అయినా 106 అయినా ఏం జరిగినా సరే టైం అంటే టైం. తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల వరకు సన్నిధిలో పంచ బిగించుకుని, నడుం బిగించుకుని, మోకాల కింద దిండి లేక, మొగ చేయి కింద దిండి లేక ఆయన పట్టుదలతో ఉన్నాడు. ఈరోజు అదే పట్టుంటే మీ జీవితాలు మారిపోతాయి. ఈరోజు ఎక్కడ ఉండాలి పట్టుదల? శరీరం సహకరించిన దేవదాసాయి గారు సహకరించేటట్లు దాన్ని బంధించేసుకున్నాడు. నేను ఎలాగైనా ఉండాలి, ఎంత తగ్గింపు జీవితం. అందుకే ఆ వృద్ధుడికి ప్రభువే స్వయంగా వచ్చి సహవాసం ఉన్నారు, ప్రభువే స్వయంగా చెప్పి నడిపించుకున్నారు.
ఇంత వృద్ధాప్యంలో కూడా శరీరాన్ని గట్టిగా బిగబెట్టుకుని ఒగ్గబెట్టుకుని పంచెతో గట్టిగా బిగించుకుని సన్నిధిలో ఉన్నాడే. ఈరోజు సన్నిధి పట్టు అనగా మనం పట్టుదలతో నిర్ణయించుకోవాలి. ఏ సమయమైనా కావచ్చు, ఒక సమయం పెట్టుకోవాలి. సన్నిధి అనగా ఫిర్యాదు చేసుకునట. ప్రతి ఉదయము 2 గంటల నుంచి 5 గంటల వరకు చేయవలను. ఒక దినము ఉండగలం కానీ రోజంతా ఉండలేము. స్కూలుకు రోజు ఎలాగా సమయానికి వెళ్ళుదురో అలాగే దీనికి కూడా టైం ఉండాలి. అలాగే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే ఉదయం మొదలుకున్న సాయంకాలం వరకు ఆటంకాల పనులు ఏమీ ఉండరాదు. మోషే దగ్గరకు సైతాను దెయ్యంలో రాలేదు. వచ్చినట్లయితే అవి రావడం సావడం కూడా అప్పుడే జరిగిపోతుంది. మోషే మనసు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే పిశాచాలు కూడా వస్తే ఎక్కడ చచ్చిపోతాయని భయపడ్డాడు. అంత దృఢంగా అంత పట్టుదలగా ఉన్నాడు. చాలామందికి ఏమైపోతుందో అనుమానమే పెనిపోతారు. అనుమానం ఉన్నవారు ఏం చేయలేదు. మోషే నేను ఏర్పాట్లో ఉన్నాను, నాకేంటి, పొద ఎలాగ కాలిపోలేదు అనుకున్నాడు. నేను అలాగే కాలిపోను స్థిరపరుచుకున్నాడు. ఆయన మనసులో దృఢమైన నిశ్చితల, కంపల్సరీ సన్నిధి చేయవలసిందే. ఒక పొద చూసే నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో, అసలు నేనుంటే నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది అని పొదలో ఉన్న సన్నిధిని ఎదలోకి తెచ్చేసుకున్నాడు. పొదలో ఉన్న సన్నిధిని ఎదలోకి తెచ్చేసుకున్నాడు. ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఈయన చూసి ఆశ్చర్యపోయాడు. మా మోసే సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. అగ్నితో కాలిపోతున్నట్టు కనపడుతున్నాడు కానీ కాలట్లేదు. ఎంత అనుభవం! షద్రక్ మెషక్ అబేద్నగో ఎంత పట్టుదలతో సన్నిధిలో ఉన్నారు. ఏంటి సన్నిధి? అక్కడెక్కడ ఉంటుంది సన్నిధి అంటే దానియేలు గ్రంథం 3:21 ఉంది. మా దేవుడు సమర్థుడు, రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం విగ్రహారాధన చేయం, మేము ఆయనతోనే ఉంటాం, ఆయనకే నమస్కారం చేస్తాం అంటే ఆయన ఇంకా పరలోకం లేడు, కిందకు వచ్చేసాడు వాళ్ళతో. మనసులో ఎంత దృఢంగా నిశ్చయించుకుంటే అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేయగలిగే శక్తి మన పట్టుదలకు ఉంటుంది. పాపం వచ్చినప్పుడు పట్టుదల చూపిస్తారు, కానీ ప్రేమలో నువ్వు పట్టుదల చూపించి సన్నిధి సహవాసం వస్తుంది. పాపంలో నీ పట్టుదల, పగ సాధిస్తావు, తిను తాగు అనుకున్నది నెరవేర్చుకుంటావు, అది లోపల ఉన్న పట్టుదల. కానీ ప్రేమతో పట్టుదలగా ఉండాలి. అప్పుడు ప్రభుతో మనం సహవాసం ఉండగలుగుతాం. మోసే సన్నిధి అనుభవంలో చాలా విలువైనవి గనుక ఇలాగ సమర్పించుకునే మనిషేడి అని దేవదాసాయి గారి సన్నిధి పోటు రాస్తూ చెప్తాడు. కనుక ఈ సన్నిధి పని ఆడవారే చేయగలుగుతారని దేవదాసాయి గారు ప్రభువు చెప్పిన తర్వాత మరి బైబిల్ మిషన్ సంఘానికి చక్కటి మాటలు చెప్పారు. ఏంటంటే ఆడవారి వల్ల పాపం వచ్చింది, ఆడవారి వల్ల రక్షణ వచ్చింది, ఆడవారి పేరు మీదే పెండ్లి కుమార్తె సంఘం వచ్చింది కనుక ఆడవారే రాకడ దినములో పవర్ఫుల్గా ఎక్కువగా ఉందురు. మన సేనా శిబిరాలు పెడితే మొత్తం అంతా ఆడవారే. వీరి సన్నిధికి సిద్ధపడిన సన్నిధి పనులు. ఇక మేము లోకంతో కాదు, నా ప్రభుతో సహవాసం ఉంటాం. మన చర్చు మొత్తం నిండిపోయింది సన్నిధి చేసే పనులు, సన్నిధి పెట్టింది. ఈరోజు పట్టుదల, నేనెందుకు ఇలా ఉండాలి, నేనెందుకు కీడులతో ఉండాలి, నేనెందుకు బాధలతో ఉండాలి, ఇక్కడి నుంచైనా నేను దేవునితో ఉంటాను.
అని నిర్ణయించుకునే పట్టుదల చాలా విలువైనది. కనుక మోషే మొదట 40 దినములో లోక విద్య నేర్చుకున్నాడు. తర్వాత జ్ఞాన అభివృద్ధి చేసింది. ఈ విద్యను బట్టి ముందుకు పుస్తకములో రాయవలసిన వచ్చును. సకల విద్యలు ఐగుప్తులో నేర్చుకున్నాం. ఐగుప్తులోని శ్రమలో పొందుటకు తర్ఫీదు ఆయను. ఇక్కడ మోషే నేను నత్తివాడును అని అనుకోవడాన్ని బట్టంట దేవుడు ఆయన తగ్గింపును చూసి నిజంగా ఎలాగున్నాడని దేవదాసాయి అడిగితే ఆయనకు ఒక్కొక్కసారి అర్థం కాకపోతే రెండోసారి చెప్పేవాళ్ళం. దేవుడు చెప్పింది వినేటప్పుడు ఒకసారి అర్థం కాకపోతే మరలా చెప్పమంటే చెప్పేవాడిని. ఒకటి రాయడానికి శరీరం సహకరించకపోతే నేనే ఆయనలో ఉండి రాసేవాడిని. ఎలా ఉన్నాడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలను వశపరుచుకుని ఆయనకి చెప్పాము. ఆయన రాస్తున్నాడు. రాయలేని పరిస్థితి వచ్చినప్పుడు మేమే ఆయనలో ఉండి రాసేవారము. ఆయన పట్టుదల ఎలాగైనా ప్రభుతోనే ఉండాలి. ఆయనకు కూడా వయసు కూడా ఎంత అంటే 80 సంవత్సరాలు. ఈరోజు 20 సంవత్సరాల వరకు సన్నిధిలో ఉండలేకపోతున్నారు, 30 సంవత్సరాల వరకు ఉండలేకపోతున్నారు, 40 సంవత్సరాల వరకు ఉండలేకపోతున్నారు, 50 సంవత్సరాల వరకు ఉండలేకపోతున్నారు, 60 సంవత్సరాల వరకు ఉండలేకపోతున్నారు, 70 సంవత్సరాల వరకు ఉండలేకపోతున్నారు. కానీ 80 సంవత్సరాల మోసే ఉన్నాడు, 90 సంవత్సరాల దేవదాసాయి గారు ఉన్నారు, 120 సంవత్సరాల దేవదాసాయి గారు ఆ వయసులో కూడా సన్నిధిలోనే ఉన్నారు. పంచె బిగించుకొని శరీరాన్ని బంధించి దేవుని వైపు కుదురుగా కూర్చొని చక్కగా వారున్నారు. గనుక ఈ దినమే ఎవరైనా ఆయన సన్నిధిలో ఉండుటకు మోసేవేళ వస్తారో వారిని వాడుకుంటాడు. దేవుడు అందరిని వాడుకుంటారు. కానీ ఎవరు మోసేవలే సిద్ధపడతారు? ఎవరు మోసేవలే పట్టుదలగా ఉంటారు? పట్టుదలగా మనం ఉండాలి. కనుక దేవుడు చక్కటి మాటను ద్వితీయోపదేశకాండం 9:18 చదువుకుని మనం ముందుకెళ్దాం. ద్వితీయోపదేశకాండము 9:18. మీకు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన సమస్త పాపం వలన ఆయనకు పాపం పుట్టించక చూసి మునుపటి వలె అన్నపానములు మాని 40 బలములు 40 రాత్రులు ఆయన యెహోవా సన్నిధిని సాగిలపడితిని. నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఇక్కడ మోసే అంటున్నాడు, పాపములో పడిపోయిన వెంటనే. ఏంటి పాపం అంటే? రాతి పలకల పగలగొట్టడం ఈయన పాపం చేశాడు. పగలగొట్టేటట్టు ఆజ్ఞల్నే పగలగొట్టినట్టు వాళ్ళ దూడలు చేసుకున్నారు. ఇది పాపం. ఆ పాపానికంట మరణశిక్ష వచ్చింది. అప్పుడు ప్రభుతో అంటాడు, ప్రభువా ఇంక వారిని ఏమీ చేయి, వారిని క్షమించు, నేను మరలా 40 రోజుల సన్నిధిలో కూర్చుంటాను, వాళ్ళు క్షమించు, నేను వాళ్ళని శిక్షిస్తానంటాడు. జీవగ్రంథంలో పేరు తీసేస్తానంటాడు. జీవగ్రంథంలో నా పేరు తీసేయమంటాడు. జీవగ్రంథంలో నా యందు భయభక్తులతో ఎవరుంటారో వారి పేరు ఉంటుంది. నీ పేరు నేను రాశాను కాదు, నువ్వు చూసావు కదా. అవును, నా పేరు తీసే. వాళ్ళు క్షమిస్తావా? క్షమించు. లేకపోతే నా జీవగ్రంథంలో నా పేరు, నేను మరలా నీకు 40 రోజుల సన్నిధిలో కూర్చుంటాను. ఒక పాపాలు క్షమించడానికి ఈరోజు ఆయన 40 రోజుల సన్నిధిలో కూర్చున్నాడు రెండోసారి. ఆ పాపం వల్ల ఎవరికి శిక్ష వద్దు, ఎవరు చనిపోకూడదు. వాళ్ళు చెడు నడితే చేస్తున్నారు, చెడు మార్గంలో ఉంటున్నారు. దూడను చేయడం తప్పే, విగ్రహారాధన తప్పే.
ఎంత చూసినా వాళ్ళు విగ్రహారాధన చేయడం మహా తప్పు. అయినా సరే వారిని క్షమించు, నేను మరలా 40 రోజులు సన్నిధిలో కూర్చుంటాను. ఈరోజు మన కుటుంబ పాపాలు, మన కుటుంబంలో బంధువులు, స్నేహితులు ఎందరో ఇంకా రక్షణ అనుభవం లేదు, భయంకరమైన పాపాల్లో ఉన్నారు. నశించిపోతున్న, నరకానికి వెళ్ళిపోతున్న ఆత్మలన్నీ కూడా దేవునికి అప్పగించాలి. మోషే రెండోసారి సన్నిధిలో కూర్చొని ఎవరో పాపంతో ఉండకూడదు, పాపులు సైతం క్షమించు ప్రభువా అని వారిని శిక్షించకూడదు అని వారి మరణశిక్షను రద్దుపరుస్తాడు. ఈరోజు మోషే ఎంత గొప్ప పట్టుదల వెనుక దేవుని యొక్క సన్నిధిలో పట్టుదలతో ఉన్న వ్యక్తులు మోషే, అలాగే అబ్రహాం. ఆదికాండం 18:32 చూసుకుంటే సొదొమ గొమొర్రా పట్టణాలు నశింప చేయటకు దేవుడు స్వయంగా వచ్చినప్పుడు, సొదొమ పట్టణం వైపు వెళ్తున్నప్పుడు తన ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయే ముందు చెప్తాడు. అప్పుడు దేవునితో ఉన్న అబ్రహాము ఇలాగంటాడు, అక్కడ దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నువ్వు చంపేస్తావా? అప్పుడు అంటాడు, నీతిమంతులు ఉంటే చంపనండి. ఒక 50 మంది ఉంటారు, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే నేను చంపనని మాటిస్తాడు. చూడండి పట్టుదల. ఎలాగైనా సొదొమ గొమొర్రా పట్టణాలు రక్షించాలి. పట్టుదలతో సన్నిధిలో ఉన్నాడు. అక్కడ దేవుని సన్నిధిలో ఉన్న మోషే, సన్నిధి అంటే దేవుడితోనే స్వయంగా మాట్లాడుతున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వారి ఇంటికి వచ్చారు. ఒక మానవుడు, ఆ మానవుడు మనసులో ఏముంది? నన్ను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, నేను అడిగితే దేవుడు మాట్లాడతాడు. ఇంకా సర్వం విడిచిపెట్టేశాడు దేవుడి కోసం. కుటుంబాన్ని, తల్లిని, తండ్రిని, అందరిని విడిచిపెట్టేశాడు. ఊరును, గ్రామాన్ని, బంధువులు, స్నేహితులు అందరిని విడిచిపెట్టాడు. దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళాడు, ఆగమన్న చోట ఆగాడు, కూర్చోమన్న చోట కూర్చున్నాడు, ఉండమన్న చోట ఉన్నాడు. అబ్రహాము యొక్క పట్టుదల. యాకోబు కూడా ఆదికాండం 32:26లో కీడిపోయి మేలంత వచ్చే వరకు కూడా సన్నిధిలో ఆయన పట్టుకుని విడిచిపెట్టలేదు, ఆయన పట్టేసుకున్నాడు గట్టిగా. అందుకే దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వారులారా, మీరు తల్లి పొట్ట పిల్ల పొట్ట అన్నారు. తల్లి అయితే పిల్లి తన పిల్లని పట్టుకుని తీసుకెళ్తుంది. పిల్ల అయితే కోతి పిల్ల కోతిని పట్టుకుంటుంది. కోతి పిల్ల ఈ చెట్టు మీద కా చెట్టు మీద కూరుకున్నా కదా. ఈరోజు మన పొట్టు ఎలా ఉండాలి? పిల్ల పొట్టు. దేవుని విడిచిపెట్టకూడదు. యాకోబు కీడిపోయేంత వరకు, మేలొచ్చేంత వరకు, శత్రువుడు మిత్రులుగా చేసేంత వరకు ఆయన తెల్లవారులు గోజాడుతూనే ఉన్నాడు. తెల్లవారులు విడుదల చేయమన్నా కూడా విడికుండా పట్టుకుంటూనే ఉన్నాడు. అలాగే కానా స్త్రీ మత్తయి సువార్త 15:27 తన బిడ్డ అపాయకరమైన పరిస్థితిలో ఉంది. అప్పుడు పదే పదే ప్రభువును పాదాయపడగా ఆమె యొక్క గొప్ప విశ్వాసాన్ని బట్టి ప్రభు అంటాడు, నీ విశ్వాసం గొప్పది, నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది వెళ్ళు అని తన బిడ్డను రక్షించుకుంటుంది, స్వస్థపరుచుకుంటుంది. ఈరోజు పట్టు ప్రార్థన, మోషే యొక్క సన్నిధి పట్టు. ఈరోజు భక్తులైన వారు సన్నిధి పట్టు ఎంత చక్కగా ఉందో. ఈరోజు మనం కూడా ఈ రాకడ దినాల్లో ప్రతి ఒక్క స్త్రీ ఒక మోషే యొక్క పట్టుదల ఉంటుంది అని మన ఆత్మీయతను చెప్పారు. కనుక నేడు ఈ వాక్యం వినడాన్ని బట్టి మనమందరం కూడా మోషే యొక్క సన్నిధి పట్టులోకి వచ్చి ఆయన ఏర్పాట్లో ఉన్నారని మనసులో ఎలాగుండి ఆయన సన్నిధిలో ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 15వ ప్రభువే స్వయంగా చెప్పారు, నన్ను మీరు ఏర్పాటు చేసుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను.
మీరు ఫలించుటకు అభివృద్ధి చెందుటకు నేను నియమించుకున్న బిడ్డలు. కనుక ఈరోజు ప్రభు మన పక్షాన ఉన్నారు కనుక, మనల్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక, మోషే ఎలాగ సన్నిధి పొట్టుని ఎలాగుందో, మన ఆత్మీయ తండ్రి దేవదాసాయి గారి యొక్క సన్నిధి పొట్టు ఎలాగుందో, అబ్రహాము గారు, యాకోబు గారు, కానా స్త్రీ ఎలాగా వారు పట్టుదలతో సన్నిధిలో ప్రార్థించారు, అలాగని మనలో ఉన్న, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి మనకొచ్చిన సమస్యలను పరిష్కరించుటకు ఆయన సన్నిధి పట్టును పరిష్కరించుకునే ధన్యత విన్న పాఠాన్ని బట్టి వినికిడిలో ఫలింపచేసి ఆశీర్వదించి సిద్ధపరచునో గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగియున్న ఆ నరుడే ధన్యుడు. శ్రీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, పాపములను పడగొట్టు నీ పాద సన్నిధి, శాపములను పరిహరించు శక్తి కలిగిన సన్నిధి, చిక్కులను విడగొట్టు నీ పాద సన్నిధి, చింతలను తీర్చినది చిత్రమైన సన్నిధి, వ్యాధులను పోగొట్టు నీ పాద సన్నిధి, బాధలను పెదపతకు మొదమిచ్చు సన్నిధి, రుణములను రద్దుపరచు నీ పాద సన్నిధి, రణములను మార్చునది రమ్యమైన సన్నిధి, పడకుండా చేయునది నీ పాద సన్నిధి, నిరతము నడిపించునది నీ దివ్య సన్నిధి, మచ్చలను మాన్పునది నీ పాద సన్నిధి, ముడతలను సరిచేయు ముచ్చటైన సన్నిధి, అపవాది తంత్రములను లయపర్చు సన్నిధి, పాతకమ బంధలను త్రింపివేయు సన్నిధి, ఆరోహణ బలమిచ్చు నీ పాద సన్నిధి, అవరారోహణ అంతస్తు అంతరించు సన్నిధి, పాపనైజమును మార్పు శ్రీయేసు సన్నిధి, అసాధ్యమైన కార్యములను సరిచేయు నీ సన్నిధి, అల్పయు ఒమెగాయ్ ఆ యేసు సన్నిధి, ముఖాముఖ మాట్లాడును ఆశ్చర్య సన్నిధి, నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు, నీ సన్నిధి కలిగియున్న ఆ నరుడే ధన్యుడు. మహాపరిశుద్ధుడు, మహిమగల దేవ, నీ సన్నిధిని తండ్రి ప్రభా, దేవుని గృహంలో నమ్మకంగా పనివారమై ఆయన సహవాసములో పట్టు కలిగి ఆయన చెప్పు సంగతులను కుదురుగా నేర్చుకుని ఆయన కొరకు ప్రయాసపడే భాగ్యమును పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మోషే యొక్క పట్టుదల ప్రార్థన మనకు సిద్ధపరిచి మేఘమెక్కించును గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. రాకడ మేఘం ఎక్కాలి